ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మాత్రం చాలా డీటెయిల్డ్ గా మనీ మిరాకిల్స్ కి సంబంధించినటువంటి చెప్పడం జరిగింది. అవును, ఫీడ్బ్యాక్ కూడా చూసాం. పాల్ గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానివ్వండి, రత్నారెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానివ్వండి, రియలీ గ్రేట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను ఒకటే చెప్తున్నానండి, లైఫ్లో మనం బాగా కింద పడిపోయాం. నా లైఫ్లో నేను ఇంకా ఆల్మోస్ట్ డ్రై అయిపోయాను, ఇంకా అంటే లైఫ్ ఎట్టి వెళ్తాను అన్న తెలియని పరిస్థితిలో నా లైఫ్లో నాకు దొరికిన ఒక బ్రహ్మాస్త్రం ఏదైనా ఉందంటే అది లా ఆఫ్ అట్రాక్షన్. సో మీకు కూడా చెప్తున్నాను, మీ లైఫ్లో సార్ మాకు ఎట్టి వెళ్ళాలి తెలియట్లేదు, బాగా లైఫ్ డ్రై అయిపోయింది, బాగా అప్పులు పాలైపోయాం, ఇంకా అప్పు కూడా క్రియేట్ అవ్వని పరిస్థితికి వెళ్ళిపోతారు కొంతమంది. నేను కూడా లైఫ్ ఎలా అయిపోయానంటే 30 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయాను. ఇంకా అప్పు ఎవరిని అడగాలి కూడా తెలియదు, కొంతమంది ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయాలి. ఆ టైంలో నిజంగా నాకు భగవంతుడు యూనివర్స్ చూపించిన గొప్ప గిఫ్ట్ ఏదంటే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడాలంటే మీరు వాడినంతగా ఎవరు వాడకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు వాడినంతగా ఎవరు వాడకుండా ఉంటే మీకు అన్నీ కలిసి వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మన చక్రం తిరగాలంటే మన అబ్బా ఏం చుడి తిరిగిందిరా, ఏం చక్రం తిప్పాడురా అని అంటారు కదా. సో అలాగా మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనకి February 18th నుంచి బేసిక్ స్టార్ట్ అవుతుందండి, మిలినియర్ వైబ్స్. March 3rd నుంచి అడ్వాన్స్ ఉంటుంది. ఈ 18th బ్యాచ్లో వచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఈ February 18th బ్యాచ్ వస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే ఇమ్మీడియట్గా మళ్ళీ అడ్వాన్స్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే గ్యాప్ లేకుండా ఆ ఎనర్జీ కంటిన్యూగా ఒక్కసారి మనం పైకి వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చేస్తుంది. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి అదృష్టం ఏంటంటే ఇమ్మీడియట్గా నేను మళ్ళీ అడ్వాన్స్ స్టార్ట్ చేస్తున్నాను March 3. సో దానివల్ల ఇమ్మీడియట్గా మీరు ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అయితే నేను చెప్పబోయే టెక్నిక్ కానీ 66 రోజులు జాగ్రత్తగా ఉండండి. 66 క్యాలెండర్లో ఇంటి కొట్టుకోండి, క్యాలెండర్లో 66 రోజులు టెక్నిక్ ఫాలో అయితే మన బాడీలో ఉన్న 7 చక్రాస్ అద్భుతంగా పనిచేస్తాయి. సో ఏంటిది? నెంబర్ 1 మ్యాజిక్ కూడా జరుగుతుంది. యాక్చువల్లీ మన బాడీలో నేను అడ్వాన్స్ చెప్పాను 7 చక్రాస్ ఉంటాయి మనకి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనహత, విధిష్ట, ఇంకొక ఇలాగా ఆగ్నేయ చక్ర, సహస్ర చక్రాలు 7 చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్ర ఒక్కొక్క కలర్లో ఉంటుంది అనమాట. సో అయితే ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ మళ్ళీ చెప్తున్నానండి, ఒక్కొక్క చక్ర ఒక్కొక్క రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. అడ్వాన్స్లో నేను యాక్చువల్లీ మనం ఇప్పటిదాకా 17 బ్యాచెస్ కంప్లీట్ చేసాం. ప్రతి బ్యాచ్లో అడ్వాన్స్లో చక్రాస్ గురించి నేను ఆల్మోస్ట్ 5 రోజులు చెప్తాను, 5 రోజులు అనమాట. సో విత్ పీపీటీ సహా. అయితే ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ ఫస్ట్ టైం చెప్తున్నాను, ఏ చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే ఏ ఫుడ్ తినాలి. సో చక్రాస్ విత్ రైట్ ఫుడ్ అట్రాక్ట్ సక్సెస్ వెరీ ఫాస్ట్. ఇది వీడియోని చాలా ఎలా డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకు అనంటే మన ఫుడ్ మనల్ని డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మనం అఫర్మేషన్ చేసేది, విజువలైజేషన్ చేసేది లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ కనుక మనం ఏం కోరుకుంటే జరగడానికి అవకాశం ఉండేటువంటి ఒకే ఒక వీడియో అనమాట. సో చాలా డీటెయిల్డ్గా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి బెటర్. ఈ వీడియోలో జనరల్గా మనకున్న బిజీ షెడ్యూల్లో రోజు లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమందికి సార్ ఈరోజు అఫర్మేషన్ చేయలేకపోయాను, ఈరోజు మెడిటేషన్ చేయలేకపోయాను అని చాలామంది అనుకుంటారు అనమాట. సో ఈ ఫుడ్ తినడం అనేది కామన్. ఎంత బిజీగా ఉన్నా ఫుడ్ తినాల్సిందే, అవునా? ఎంత బిజీ ఉన్నా ఫుడ్ తినాల్సిందే. సో ఆ ఫుడ్ ఏదో ఈ ఫుడ్తో రీప్లేస్ చేస్తే చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. సో జనరల్గా మనకి డబ్బు బాగా రావాలంటే నెంబర్ 1 చక్ర ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ రూట్ చక్ర అంటారండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాలెన్స్ యువర్ చక్రాస్, మైండ్, బాడీ, స్పిరిట్. అంటే చక్రాస్ని బ్యాలెన్స్ చేయడం వల్ల ఏంటంటే మన మైండ్, మన బాడీ, మన ఆత్మ, స్పిరిట్ అనేది బ్యాలెన్స్ అవుతాయి. సో అయితే నెంబర్ 1 చక్ర అంటే కింద నుంచి వద్దామండి. చక్రాస్ ఎప్పుడు కూడా కింద నుంచి వస్తే నెంబర్ 1 మనీ చక్ర అంటారండి, గుర్తుపెట్టుకోండి. మనీ చక్ర, దీన్ని రూట్ చక్ర అంటారు అనమాట. సో మీకు లైఫ్లో ఫ్రూట్స్ రావాలంటే రూట్స్ బాగా ఉండాలి. సో ఏ ఫుడ్స్ తింటే జనరల్గా ఇక్కడ మీరు చూస్తాండి, ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను, రూట్ చక్ర, దీన్ని మూలాధార చక్ర, మనీ చక్ర అంటారు అనమాట. సో ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ మనీ, డబ్బు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా యాక్టివేట్ చేయాలని నేను అడ్వాన్స్లో చెప్తాను, ఇక్కడ ఓన్లీ ఫుడ్స్ మాత్రం చెప్తానండి. సో ఇది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ ఫ్రూట్స్ తినడం వల్ల ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. చూడండి, బీట్రూట్, యాపిల్, టమాటో, పామగ్రెనేట్, చాలా సింపుల్ ఫుడ్స్. 4 ఫుడ్స్ ద్వారా మీరు రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చండి. సో మీరేంటంటే తినే ఫుడ్లో బీట్రూట్, యాపిల్, టమాటో, పామగ్రెనేట్ యూస్ చేసుకుని తింటే, సో తింటున్నప్పుడు కూడా మనం ఒక ఎఫర్మేషన్ చెప్పుకొని తినాలన్నమాట. నౌ ఐఎమ్ యాక్టివేటింగ్ మై రూట్ చక్ర విత్ దిస్ ఫుడ్. ఈ ఫుడ్తో నేను ఇప్పుడు నా రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నాను అని చెప్పాలన్నమాట. సో మీరు నిజంగా రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ యాక్టివేట్ రూట్ చక్ర, అది మనీ చక్ర. మీరు ఇంకో విధంగా కూడా టైప్ చేయండి, ఎస్ ఐ విల్ యాక్టివేట్ మై మనీ చక్ర అని చెప్పండి. ఇదండి నేను మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో ఒక్క చక్రం తిరిగితే అన్ని చక్రాలు మనం తెప్పొచ్చు, అదే మనీ చక్రం. అది కానీ తిరిగితే అండి కటకట విష్ణు చక్రం తిరిగితే ఎలాగైతే ఎంత పెద్ద ప్రాబ్లం విష్ణు చక్రం అలా కటకట కొట్టుకెళ్ళిపోతుంటుంది. గోవింద సినిమాలో చక్రం వచ్చి మొత్తం అందరినీ ఇలా కొట్టుకెళ్ళిపోతుంటుంది. సో ఈ చక్ర కానీ తిరిగితే
ఈఎంఐలు, అప్పులు, ప్రాబ్లంలు, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫట్ కొట్టుకెళ్ళిపోతుంటానండి. ఆ ఒక్క చక్కెర చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత ఇలా నా దగ్గరికి వచ్చి సో యాక్టివేట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 17th బ్యాచ్ నుంచి 51 నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే ప్రతి బ్యాచ్కి సబ్జెక్ట్ అప్డేట్ చేస్తున్నాను. అలా 15th బ్యాచ్ నుంచి మహేష్ గారు అని చెప్పేసి చూడండి, నా దగ్గరికి వస్తే శాలరీ రాకముందు 60,000, ఇప్పుడు వితిన్ ఫ్యూ మంత్స్లో వెంటనే 80,000, ఎవ్రీ మంత్ 20,000 శాలరీ హైక్ అయిపోయిందండి. ఎందుకు? మనం అంతా కూడా డిఫరెంట్ యాక్టివిటీస్. మన రీసెంట్గా కుబేర బ్యాచ్లో కూడా చాలా మంది కుబేర్లు అయ్యారు, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు త్వరలో. అండ్ ఇంకొకటి అంటే సాక్రల్ చక్ర, నెక్స్ట్ చక్ర. సో ఇది యాక్చువల్లీ మీరు తీసుకుంటే ఇక్కడ ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే క్యారెట్స్, మ్యాంగోస్ జాగ్రత్తగా రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో మనీ చక్ర, రూట్ చక్ర, సాక్రల్ చక్ర, క్యారెట్, మ్యాంగోస్, పపాయ. సో ఈ విధంగా ఈ ఫుడ్స్ తింటే సాక్రల్ చక్ర యాక్టివేట్ అవుతుంది. అయితే ఏ చక్ర ఎక్స్క్లూజివ్లీ దేనికి పనిచేస్తుంది, దానికి బేస్ మంత్ర ఏంటి అనేది నేను అడ్వాన్స్లో చెప్తాను. సో అదేవిధంగా ఇంకా తీసుకుంటే నెక్స్ట్ చక్ర సోలార్ ప్లెక్సస్ చక్ర అండి. సో దీన్ని యాక్టివేట్ చేయడానికి ఏ ఫుడ్స్ తీసుకోవాలి? టర్మరిక్, బనానా, లెమన్ అండ్ కార్న్. అంటే ఇది తినడం వల్ల కూడా ఈ చక్ర యాక్టివ్. కానీ ఫుడ్ తినేటప్పుడు మాత్రం మనం కాన్షియస్గా ఎంత చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఈ ఫుడ్ ద్వారా ఈ చక్రాన్ని ఏ కలర్ ఫుడ్ తింటే ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే మనం ముందుగా మెన్షన్ చేసి తినాలన్నమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరు తీసుకున్న ఫుడ్ కూడా మీరు సాడ్గా ఉండేటప్పుడు ఫుడ్ తినకూడదండి, అప్పుడు ఇంకా విషంలాగా పనిచేస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు ఫుడ్ తింటే ఏమవుద్దంటే మన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఫుడ్లో పడి ఇంకా మనకు అది విషయంలాగా పనిచేస్తుంది అనమాట. అందుకే చాలా మంది చెప్తాను, ఎస్పెషల్లీ ఇంట్లో లేడీస్ బాధపడుతూ వంట చేయకూడదు. ఆ ఫుడ్ మళ్ళీ పిల్లలకు పెట్టడం వల్ల కూడా అది నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అది చాలా మందికి తెలియదు ఆ విషయం. అది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అండి. అంటే వేదిక్ సైన్స్ నుంచి కనుక మనం చూస్తే చిన్నప్పుడు కూడా మనకి అమ్మ వంట ఎందుకు నచ్చుతుంది అని అంటే ప్రేమ, అనురాగాలు, దాంతోపాటు కొంత గారాబం అవన్నీ ఇంక్లూడ్ చేసి తను మనకు పెట్టే ప్రతి ఫుడ్ మనం దాన్ని అలవాటు అయ్యి ఉంటాం. దాని తర్వాత ఎవరు పెట్టినా కూడా ఫుడ్ అంత బాగా నచ్చదు మనకి. అవును, ఫుడ్ లో అంత పెద్ద సైన్స్ ఉంటుంది. మీరు చెప్పినట్లు నిజంగా మనం ఏ పిల్లలకి మనం ఏడ్చుకుంటూ ఫుడ్ పెడితే అదే ఫుడ్ వాళ్ళకి విషయంలో పనిచేస్తుంది. అవునండి, ట్రూ. ఈవెన్ మనం పెళ్ళి అయిపోయిన తర్వాత మన అమ్మ ఫుడ్ కాకుండా మనం కట్టుకున్న భార్య ఫుడ్ తీసుకొచ్చి పెట్టినా కూడా ఏదో టైంలో ఏదో రకంగా వంక పెడుతూనే ఉంటాం. ఎందుకు అని అంటే ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఆ టేప్ నుంచి న్యాచురల్ అనమాట, ఇన్బిల్ట్ గా వచ్చేటువంటిది. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ లవ్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది కాబట్టి డిపెండ్స్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి వచ్చింది, అది ఇన్బిల్ట్ బట్ ట్రూ. కానీ పిల్లలకి మనం ఏడ్చుకుంటూ ఫుడ్ పెడితే దాన్ని అది ఒక శాపంగానే పెట్టినట్టే, విషంగా పెట్టినట్టే. అది మెయిన్ ఇక్కడ ఒకటండి, మీరు వంట వండేటప్పుడు వడ్డించేటప్పుడు నెగిటివ్ ఎనర్జీతో వడ్డించకూడదు. చాలా మంది తినండి బాగా ఏడుస్తూ వడ్డిస్తుంటుంటారు. సో అది కూడా ఆ హస్బెండ్కి నెగిటివ్గా ఫుడ్ పనిచేస్తుంది అనమాట. అంటే నెగిటివ్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అండ్ హార్ట్ చక్ర. సో ఈ హార్ట్ చక్ర అంటే రిలేషన్షిప్ జనరల్గా కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళని ఎవరు ఇష్టపడరు. సో మీరు హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకుంటే మిమ్మల్ని చాలామంది అంటే అభిమానిస్తారు. సో మీరు అందరికీ ఒక ఫేవర్గా అవుతారు. సో హార్ట్ చక్ర ఏ కలర్లో ఉంటుందంటే గ్రీన్ కలర్. దీనికి గ్రీన్ కలర్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినాలి. సో గ్రీన్ కలర్ బ్రొకోలీ, గ్రీన్ గ్రేప్స్ ఇలాంటివి తినడం వల్ల కూడా హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ ఇంకోటి థ్రోట్ చక్ర. సో మాటలే మూటలు. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మన ఈ ప్రపంచంలో ఎవరు ఎంత బాగా మాట్లాడితే అంత మూటలు. ఇప్పుడు టెడెక్స్ ఉందండి, టెడెక్స్లో ఎంత బాగా మాట్లాడి వైరల్ అయిపోతారు చాలామంది వాళ్ళు. సో అంటే మాటలు అనేవి చాలా పాయింట్. చాలామంది మాట్లాడడానికి ఈ థ్రోట్ చక్ర ఎవరికైతే వీక్ ఉంటుందో వాళ్ళకి మొహమాటం అనే ఒక సైకలాజికల్ సిండ్రోమ్ ఉంటుంది. వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు, నిజం చెప్పలేరు. జాగ్రత్తగా ఉండండి. థ్రోట్ చక్ర ఇది ఏ కలర్లో ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది మన థ్రోట్ చక్ర. సో ఈ థ్రోట్ చక్ర యాక్టివేట్ అవ్వడం వల్ల చేయాలి అంటే బ్లూబెర్రీస్, హెర్బల్ టీస్, పర్పుల్ క్యాబేజ్. మళ్ళీ చెప్తుంది ఈ ఎస్పెషల్ చూడండి, బ్లూబెర్రీస్, హెర్బల్ టీ, పర్పుల్ క్యాబేజ్ తీసుకుంటే థ్రోట్ చక్ర చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. థ్రోట్ చక్ర యాక్టివేట్ ఏమవుతుందంటే స్పాంటేనిటీగా మాట్లాడగలరు, అద్భుతంగా మాట్లాడగలరు. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు. కొంతమంది మాట్లాడిన తర్వాత నాలుగు ఖర్చుకుంటారు. నేను చాలామంది చూశాను, మాట్లాడిన తర్వాత అయ్యో అనాసకి ఇది మాట్లాడానని చెప్పేసి. థ్రోట్ చక్ర యాక్టివేట్ ఎప్పుడైతే మీరు యాక్టివేట్ చేసుకుంటారో ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఏ మాట బయటకు వదలాలి, ఏ మాట బయటకు వదిలితే అది మీకు ఫేవర్గా ఉంటుంది అనేది ఆ విధంగా థ్రోట్ చక్ర పనిచేస్తుంది మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ ఐ చక్ర. సో ఇక్కడ ఉంటుందండి థర్డ్ ఐ చక్ర. సో ఇది ఏ కలర్ జనరల్ ఇది తీసుకుంటే థర్డ్ ఐ చక్ర లవ్స్ అంటే పర్పుల్ గ్రేప్స్, జాగ్రత్త ఉండండి. అండ్
పర్పుల్ బ్రింజల్. సో థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా కొంతమందికి చూడండి ముందుగానే ఏదో నెగిటివ్ జరగబోతుంది, ఏదో ఒక సిమ్టమ్స్ వస్తుంటాయి. కొంతమందికి ఎడంక నదురుతుంటుంది, కొంతమంది కుడిక నదురుతుంటుంటుంది. ఆ సిమ్టమ్ తెలుస్తూనే ఉంటుంది అనమాట, ఏదో డ్రౌజీనెస్ ఉంటుంది. ఇలా రకరకాల థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఏం జరగబోతుందో కూడా కొంత అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుందండి. అది దాని తర్వాత క్రౌన్ చక్ర. సో ఇక్కడ ఇది ఇంక టాప్ అనమాట. ఈ క్రౌన్ చక్రను యాక్టివేట్ చేసుకోవాలంటే హనీ, కోకోనట్ వాటర్, వైట్ రైస్. సో ఇది అంటే ఈ టాప్ చక్ర ఎనర్జీ అనేది ఈ క్రౌన్ చక్ర నుంచి మూలాధార చక్ర వరకు వెళ్తుందండి. సో ఈ విధంగా ఈ ఫుడ్స్ తినడం వల్ల కూడా మనకి చక్ర యాక్టివేట్ అవుతుంది అండ్ మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఛాలెంజ్ 66 రోజులు చేయాలి. ఏదో ఒక రోజు సార్ మేము లైఫ్ లాంగ్ తినాలా, ఎవ్రీ మంత్ తినాలా అని చాలామంది అడుగుతారు అనమాట. ఎవ్రీ మంత్ అవసరం లేదు, ఎవ్రీ ఇయర్ అవసరం లేదు, లైఫ్ లాంగ్ అవసరం లేదు. 66 రోజులు ఈ ఛాలెంజ్ కానీ మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే నిజంగా కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ దిస్ 66 days ఛాలెంజ్ అని టైప్ చేయండి. ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ 66 days ఛాలెంజ్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో రెడీ ఫర్ దిస్ 60 days ఛాలెంజ్. 66 రోజులు నిజంగా సీరియస్గా చేయండి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. నేను దీన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ చూస్తానండి తప్పకుండా సార్. కంటెంట్ డెఫినెట్ గా నేను కూడా 66 days ప్రాక్టీస్ చేస్తాను. యా, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్లూజివ్లీ మీకు ఏ చక్ర ప్రాబ్లం ఉందో ఆ ఫుడ్స్ ఎక్కువగా తినండి. అందరికీ కావాల్సింది ఒకటే, పైసా మే పరమాత్మ హై. మనీ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లైఫ్లో బాగా డబ్బు సంపాదించండి. ఎందుకంటే డబ్బు ఉంటే మీ మాట అందరూ వింటారు. చాలా మంది బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్ మీ అందరికీ తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీరు కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను. అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యూఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.